అన్నా డిఎంకే అయింది, బీసీకే అయింది, ఇక డిఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ కీలక విషయాలు మాట్లాడారు. అవేంటో చూద్దాం. 1, 10వ తేదీ వరకు ఎమ్మెల్యేలు చెన్నై దాటకూడదు. నెంబర్ 2, పార్టీ భవిష్యత్తు కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాము. 3, ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎవరు వ్యతిరేకించకూడదు. నెంబర్ 4, అదే అంశంపై 2 రోజుల్లో పార్టీ సీనియర్లతో భేటీ ఉంటుంది. పాయింట్ 5, అన్నా డిఎంకేతో పొత్తు నిర్ణయం తీసుకున్నా కూడా ఎమ్మెల్యేలు రెడీ అంటున్నారు. డిఎంకే చీఫ్తో భేటీ తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత ఇళங்கோவன் ఏమన్నారో చూద్దాం. எங்கள் தலைவர் அதை மறுத்திருக்கிறார். அவர் முடிவெடுப்பார். அப்படி அவர் ஒரு முடிவை எடுத்தால் அதை திராவிட முன்னேற்ற கழகம் ஏற்றுக்கொள்ளும். ஆனால் அந்த முடிவு இதுவரை எடுக்கப்படவில்லை. இதுவரை அந்த முடிவு எடுக்கவில்லை. தலைவர் முடிவு எங்கள் முடிவு. தலைவர் తమిళనాట తాజా రాజకీయ పరిణామాలని మా ప్రతినిధి మహాత్మ విశ్లేషిస్తారు. మహాత్మ, చాలా ఆశ్చర్యకరంగా తమిళ పాలిటిక్స్ టర్న్ తీసుకుంటూ కనిపిస్తున్నాయి. ఒకవైపు అన్నా డిఎంకేని బతికించాల్సిన అవసరం తమకు లేదు అని స్టాలిన్ చెప్పారు అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తోంది. ఇంకొక వైపు అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. అంటే 60 లోపు సీట్లు ఉన్న, అంటే 60 కూడా సీట్లు లేని ఒక పార్టీ అధికారంపై కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏమనాలి? ఎగ్జాక్ట్లీ. డిఎంకే ఇదివరకు ఎప్పుడు కూడా పూర్తి మెజారిటీ రాని పక్షంలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ వచ్చేది. కానీ ఈసారి ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కొంత ఆశ్చర్యకరంగా ఉందనే చెప్పవచ్చు. అంటే అద్భుతాలు జరుగుతాయన్న సంకేతాలు ఇస్తున్నారు. డిఎంకే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో స్టాలిన్ చెప్పిన మాటలు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం, దానికి కట్టుబడి ఉండాలి, 10వ తారీఖు వరకు చెన్నై నగరాన్ని దాటి వెళ్ళవద్దు అంటూ వాళ్ళందరికీ ఖరాఖండిగా చెప్పడం. అదే పార్టీకి చెందిన ఇళங்கோவன் కూడా బయటకు వచ్చి తమ పార్టీ అధినేత అన్నా డిఎంకేతో చర్చల విషయంలో, అంటే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే తాము దానికి కట్టుబడి ఉంటాము అని ఆయన కూడా చెప్పడం. అంటే ఆ పార్టీ అంతా కూడా ఒక ఏకతాటి మీద ఉంది. వాళ్ళ సీనియర్ నేతలందరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది 1-2 రోజుల్లో జరుగుతుంది అన్నది ఆ పార్టీ ఇస్తున్న సంకేతం. అన్నా డిఎంకే వైపు నుంచి చూసుకుంటే ఆ పార్టీకి సర్వైవల్ పరిస్థితి ఉన్నది. పార్టీని ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాంపులు పెట్టారు. పుదుచ్చేరిలో క్యాంపులు పెట్టుంచి అయితే మనం టీవీకేతో వెళ్దాం అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా పార్టీ చీలిక దిశగా అక్కడ అడుగులు పడుతున్నాయన్నది మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ చీలకుండా పార్టీని ఇంటాక్ట్ అలాగే ఉంచుకునేందుకు ఆ పార్టీ అధినేత పళనిస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు టీవీకే తోటి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అధికారంలో భాగం కోసం. అదే అధికారాన్ని టీవీకే లేకుండా కూడా మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం, మ్యాజిక్ ఫిగర్ కోసం మన ప్రయత్నం మనం సాగిద్దాం అంటూ వాళ్ళందరినీ నచ్చజెప్పి ఆయన అటువైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే టీవీకే తోటి వెళ్లకుండా మ్యాజిక్ ఫిగర్ సాధించడం అంటే అది డిఎంకేని ఇతర చిన్న పార్టీలను కలుపుకుంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి అన్నా డిఎంకే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది అన్నది అర్థమవుతుంది. ఇక వీటితో పాటు ఉన్న చిన్న చిన్న పార్టీలు, అంటే ఈ డిఎంకే కూటమిలో ఉన్న వీసీకే, ఐయుఎంఎల్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వాళ్ళు కూడా ఈ 2 పెద్ద పార్టీలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నట్టుగా ఆ 2 పార్టీల నేతలు కూడా ఆ ఆలోచనలో ఉన్నారు. అంటే టీవీకేకి మద్దతు ఇస్తే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మద్దతు ఇవ్వకుండా ఈ 2 పార్టీలు కలిసినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి ఆ చిన్న పార్టీలు కూడా పెద్ద పార్టీలు తీసుకునే నిర్ణయం మీద వాళ్ళు తమ డెసిషన్నే ఆధారపడి ఉన్నారు. సో ఓవరాల్గా తమిళనాట చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.